నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. ఇందాక మన కామనర్ లైబ్రరీ కమ్యూనిటీలో మేనిఫెస్టో మీద వివరణాత్మకంగా నిష్పక్షపాతంగా వీడియో చేయమంటారా అని మనం ఒక పోల్ పెట్టడం జరిగింది. దానిలో సుమారు 65% మంది నిష్పక్షపాతంగా వీడియో చేయమని, మిగిలిన వారు ఈ 10 రోజులు వీడియో చేయొద్దు, మౌనంగా ఉండండి, పవన్ కళ్యాణ్ గారు ద్వారా మేలు జరిగేటప్పుడు మీకు పార్టీలో సముచిత స్థానం రాలేదని మీరు విషయం కక్కుతున్నారు అంటూ సరే వారి పందాలో వారి బుర్రలకు తట్టినటువంటి మాటలు కమెంట్లు చేయడం జరిగింది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు పబ్లిక్ డొమైన్లో మనం మాట్లాడదలుచుకున్నప్పుడు అందరినీ మెప్పించడం మనం అంత ఎపీజింగ్గా కూడా చేయలేం, సాధ్యం కాదు. పర్సంటేజెస్ మారుతూ ఉంటాయి. కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్, సింపుల్గా వాడుక భాషలో వీడియో చూస్తున్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన ఖచ్చితంగా ఈ వీడియో కెమెరాకి అవతల కూడా విజ్ఞులు, మేధావులు, రాజకీయాలే కాకుండా రాష్ట్రం పట్ల, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పట్ల కూడా చాలా జ్ఞానాన్ని సముపార్జించినటువంటి వ్యక్తులు ఉంటారు. అందరినీ పార్టీలకు అతీతంగా పరిశీలించమని ప్రార్థన. నా కుటుంబం, మా అమ్మ, మా నాన్న, నా మేనమావులు, నా బంధువర్గం అందరూ కూడా, నేనంటే వృత్తిరీత్యా హైదరాబాద్లోను ఢిల్లీలోను నేను ఎక్కువ శాతం తిరుగుతున్నప్పటికీ, ఏపీ హైకోర్టులో ప్రాక్టీస్ చేసిన ఎక్కువ శాతం తిరుగుతున్నప్పటికీ కూడా నా సొంత ఇల్లు, నా పొలం అన్నీ కూడా నాకు భీమవరంలోనే ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంతో ఖచ్చితమైన సంబంధం, రాజకీయం రాష్ట్రం రెండూ బాగుంటే నా వాళ్ళు బాగుంటారనేటువంటి స్వార్థం నాకు ఎప్పుడూ ఉంటుంది. సరే, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పథకాలు మనందరికీ తెలిసినవి. నవరత్నాల విషయంలో నేను అపోజ్ చేస్తూ 168 వీడియోలు పలు సందర్భాల్లో చేయడం కూడా మీ అందరికీ విదితమే. ఎవరి చరిత్రను ఎవరో చెరపలేము, ఎవరి రికార్డ్స్ని ఎవరో కూడా తుడిచిపెట్టలేము. సరే, నేను రేపొద్దున మరొక డీటెయిల్డ్ వీడియో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, దాని సమాంతరమైన ఒక యాక్ట్ మీద నన్ను సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో పాటు మొన్న సబ్జుడైజ్ అని చెప్పి ఏపీ కోర్టుకి సంబంధించినటువంటి కేసుల వివరాల కింద మెన్షన్ చేయలేదనేటువంటి విషయం కానించి కూలంకషంగా మరింత లోతుగా ల్యాండ్ టైటిలింగ్ గురించి కూడా, అలాగే ఎలక్షన్ కమిషను సిఐడి డిపార్ట్మెంట్ని ఎందుకు ఎంక్వైరీ చేయమంది, ఏం జరిగిందనేటువంటి విషయాలు కూడా రేపు దాని గురించి మాట్లాడతాం. ఈరోజు మనం మేనిఫెస్టో లోపలికి వెళ్ళిపోదాం. నవరత్నాలు మనకు తెలిసినవే, సూపర్ 6 మనకు తెలిసినవే. సూపర్ 6 ప్రజల్లోకి లోతుగా రిజిస్టర్ అవ్వడానికి దోహదపడ్డటువంటి అంశము నారా లోకేష్ గారి పాదయాత్ర. సరే, చంద్రబాబు నాయుడు గారు జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్ని రకాలుగా పార్టీని స్టీరప్ చేసే ప్రయత్నం చేసినా అప్పటి వరకు తన పరిధికి మించి, తను ఎప్పుడైతే పరిధిలో ఎవరైతే బయట వాళ్ళు డిసైడ్ చేశారో వాటిలన్నింటినీ కూడా మించి ప్రజల్లోకి సూపర్ 6 గురించే, అది ట్రోల్స్ చేసిన వాళ్ళు ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు, విమర్శించిన వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు. సూపర్ 6 అనేటువంటిది రిజిస్టర్ అవ్వడానికి కారకులైనటువంటిది మాత్రం నారా లోకేష్ గారు, గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు. సరే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ప్రజలు చూశారు. నవరత్నాలకు సంబంధించి సుమారు 4,40,000 కోట్ల పైచిలకు, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇంకొక 8,000 10,000 కోట్లు ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు. సో 4,40,000 కోట్ల పైచిలకు ధనాన్ని ఆయన విభిన్నమైన పథకాల రూపంలో, అది అమ్మఒడి కానివ్వండి, లేదంటే కౌలు రైతులకి రైతు భరోసా కానివ్వండి, అలాగే చేయూత కానివ్వండి, అలాగే ఇల్లు కట్టుకునేటువంటి అంశాల్లో కానివ్వండి, ఆటో సోదరులకు ఇచ్చినటువంటిది కానివ్వండి, విభిన్నమైనటువంటి పథకాల రూపంలో ఆయన పంచిపెట్టాడు. సరే, అందరం గగ్గోలు ఎత్తినటువంటి అంశం నాతో సహా ఏంటి, అందరూ అంటే నేను లేకపోతే మన కామనర్ లైబ్రరీలో ఎక్కువ మంది ఫాలోటువంటి మిత్రులు, సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కువ పెడుతున్నాడు, రాష్ట్రానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు సమగ్రాభివృద్ధి అంటే రోడ్లు వేయడానికి వెచ్చించాల్సిన డబ్బులు కూడా పథకాల రూపంలో ఇచ్చి ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నాడు. అలాగే రాష్ట్రానికి సంబంధించి నాడు నేడు ప్రోగ్రాములు లాంటి అట్టహాసంగా మొదలుపెట్టి చేయాల్సినంత మార్పులు ప్రభుత్వ పాఠశాలల్లో చేయకుండా అన్ని రకాలైన నిధులు, ఇందుగల అందరినీ ఉంది. ఎస్సీ సప్లాన్ గురించి విమర్శించిన వాళ్ళు విమర్శించారు, సప్లాన్ నిధులు తరలిపోతున్నాయని. ఇదిగో పెన్షన్లు అనేటువంటి ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీతాలు టైంకి వేయట్లేదు, రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తూ ఉన్నాడని మన అందరం కూడా తూర్పార పట్టినటువంటి వ్యక్తులు. ఏ ఎజెండాగా మాట్లాడుతూ పోయినాం, నవరత్నాల పేరిట ఓన్లీ బిలో మిడిల్ క్లాస్, బిలో పావర్టీ, అలాగే వీళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకుంటా మిగిలిన సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ అందరినీ కూడా ఇగ్నోర్ చేస్తున్నాడని చెప్పి తూర్పార పట్టాం కదా. అంటే 5,000 వాలంటీర్లకు ఎలా ఇస్తున్నాడని చెప్పి నేనైతే ఏకంగా శవాలెత్తాను. వాలంటీర్ల జీవితంతో ఆడుకుంటారా, వాలంటీర్లని చెప్పి యువశక్తి పాడు చేస్తారని చెప్పి
అసలు కెమెరా ముందు ఉద్దండమైనటువంటి స్పీచ్లన్నీ కూడా ఇచ్చాను. మరి ఈరోజు ఏంట్రా పరిస్థితి అంటే, చంద్రబాబు నాయుడు గారు రైతులకు రైతు భరోసా మన జగన్మోహన్ రెడ్డి గారు పెంచి 10,000 1,600 చేస్తే చంద్రబాబు నాయుడు గారికి 20,000 ఇస్తానని, కౌలు రైతులకి ఆయన మళ్ళీ కౌలు రైతులకు రైతు భరోసా కింద 16,500 ఇస్తాను, ప్రతి సంవత్సరం 4 విడతల కింద 3 విడతల కింద ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకుంటూ వచ్చారు, దానికి ఈయన 20,000 ఇస్తాను. ఇక్కడ నేను మీకు అంతా క్లియర్గా పెడతాను. వృద్ధాప్య పెన్షన్లు రూపాయలు 3,500, 28కి ఒక 500, 1,000 రూపాయలు పెంచుతారు, 29 నాటికి 3,500, 4,000 రూపాయలు ఇస్తారని ఈయన చెప్తే 4,000 రూపాయలు అనేటువంటిది ఇప్పుడు గెలిపిస్తే జూన్ నుంచే చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అని చెప్తున్నారు. ఈయనేమో 29 అని ప్రొజెక్ట్ చేయడంలో ఎంత స్టాండర్డ్ ఉంది, రిలయబిలిటీ ఉంది, పాసిబిలిటీ ఉంది అనేటువంటిది ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు మీకు తెలుసు. నిజంగానే ఇప్పుడు ఒక్కసారి పెంచడం సాధ్యమా కాదా అనేటువంటిది మనకు తెలుసు కదా. ఏంటన్నా ఎందుకు కాదు సాధ్యం? 6,38,000 కోట్ల పైచిలుకు మనకు దువ్వూరి గారు అనుకుంటా సిఎస్, ఆయన మన 10 లక్షల కోట్లు అప్పులైపోయినాయని చెప్పి కొంత మాస్ ప్రొపగాండా, ఫాల్స్ ప్రొపగాండా చేస్తే లెక్కలతో సహా ఆయన పెట్టడం జరిగింది. 6,38,000 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే కాదు, 1,18,000 కోట్ల రూపాయల డెఫిసిట్తోనే చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని తీసుకున్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు మనకేమీ లేదు కదా. అగమ్య గోచన స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన చాలా ధీటుగా దాన్ని అందిపుచ్చుకునే టైంకే 1,18,000, 1,20,000 కోట్లు డెఫిసిట్తో మనం మొదలు పెడితే ఆయన 4 సంవత్సరాల కాలంలో 2,60,000 కోట్లు, 2,70,000 కోట్ల వరకు కూడా దాన్ని తీసుకెళ్తాం జరిగింది. అయితే ఆ రోజు ఆయన మీద వచ్చినటువంటి నెపం ఏంటి? అప్పులు తక్కువ చేశారు, ఎక్కువ చేశారన్నది పక్కన పెడితే అవి కన్సాలిడేట్ అవ్వలేదు, మెటీరియలైజ్ అవ్వలేదు, సామాన్యుడి వరకు కూడా డబ్బు చేరుకోలేదు. అట్టహాసమైనటువంటి భవంతుల నిర్మాణానికో వేరే కార్యక్రమాలకో ప్రభుత్వ ధనం అనేటువంటిది దుర్వినియోగం అయిందని నాడు కాగ్ లెక్కలు, కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించినటువంటి లెక్కలు అక్షంతలతో సహా తూర్పారపట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు అనేటువంటివి పార్టీ కార్యక్రమాలు, యాక్టివిటీస్ ఆయన చేశాడు. ఆయన చేయకుండా వెళ్ళాడు, శబ్ద సభలు వాటికి కూడా ఖర్చు జరిగినప్పటికీ కూడా ప్రజలకి నేరుగా పంపాలనేటువంటి నాడిని పసిగట్టి 4,48,000 కోట్ల రూపాయల పైచిలకు అప్పు చేసినప్పటికీ కూడా అది ప్రజలకి పంపి, ఆయన చెప్పిన థియరీ ఏంటంటే ప్రజల్ని నేను ఆర్థికంగా ఎంపవర్ చేసినప్పుడు, వాళ్ళ ఆర్థిక శక్తి అనేటువంటిది పెరిగినప్పుడు, వారి కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు పెరుగుతున్నప్పుడు తిరిగి రాష్ట్ర ఖజానా నిండుతుంది అనేటువంటి వాదనని పెరిగిన రాష్ట్ర జీడిపితో పాటు ఆయన పోల్చి చూపిస్తూ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరో ఐటీ కంపెనీలో అభివృద్ధి కాదు అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రజలు ఎంత నమ్మారు, నమ్మలేదు అనేటువంటిది మీరో నేనో ఊహించుకుని చెప్పేది కాదు. ఆ లిటమస్ టెస్ట్ మరొక 10 రోజుల్లో ఎటుకుడి తెలుస్తుంది. మరి 4,000 రూపాయలు అదనంగా ఇక్కడ మనం చూసుకుంటా ఉంటే పిల్లల బడికి వెళ్తే అమ్మ ఒడి 15,000 కాస్త 2,000 పెంచుతారని ఈయనంటే 2,000 అంటే అమ్మ తల్లికి వందనానికి సంబంధించి నేను 30,000 రూపాయలని ఆయన చెప్తాం మనకు కనబడతా ఉన్నది. ఇది సబ్జెక్ట్ టు కరెక్షన్. నేను చూసినటువంటి మేనిఫెస్టో వరకు ఒకటి ఉంది, ఇది ఇంటర్నెట్లో నాకు పంపించిన దాంట్లో ఒకటి ఉంది. సో అమ్మ వందనానికి సంబంధించి జస్ట్ ఎ మినిట్, ఆర్యవైశ్య కాపు సంఘం, యువత సంక్షేమం, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, శాశ్వత ధృవీకరణ పత్రాలు, ఇవన్నీ కొంచెం ఇంపాసిబుల్ టాస్క్లు కొన్ని పెట్టారు. వాటి గురించి కూడా క్లుప్తంగా నేను చెప్తాను. సో ప్రస్తుతానికైతే దీని ఈ రకంగా చూసుకుంటే మాత్రం విద్యకి జీవో నంబర్ 117 రద్దు చేస్తామని చెప్పారు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అని చెప్పారు. సరే ఈయన మాట్లాడేది ఈయన చెప్తా వచ్చారు. కానీ సో మనం లోపలికి వెళ్తే కనుక 30,000 రూపాయలు డబుల్ ది అమౌంట్ అనేటువంటిది పిల్లలు బడికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అని చెప్తూ మనం చూస్తూ ఉన్నాం. మహిళలకు చేయూత అనేటువంటిది 16,500 అయితే 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యన ఈయనంటే ద నెంబర్ విల్ బి ప్రిడామినెంట్లీ లెస్ కంపేర్ టు 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు కూడా 18,000 ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. సో మనం ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగానే పాసిబిలిటీ ఉందా అంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న జూన్ నెలకే మనకు ఉన్నటువంటి ఫిజికల్ డెఫిసిట్ కానించి జిఎస్టీపీ వరకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ రిజాల్వ్ చేసుకోవడానికే 4 నుంచి 6 నెలల కాలం పడుద్ది. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన స్మూత్ గోయింగ్ మనకు డైరెక్ట్ ఇంపాక్ట్ కనపడిపోయినా చాలా హిక్కప్స్తోనే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. 2024 ఆంధ్ర గవర్నమెంట్ ఇంజన్ హిక్కప్స్తో స్టార్ట్ అవుతుంది. మరి 2024 జూన్ నుంచే చంద్రబాబు నాయుడు గారు ఇంత అట్టహాసభూయిష్టమైనటువంటి ప్రకటనలు, అంటే సుమారు 60,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వానికి ఏడాదికి సంక్షేమ పథకాలకు కావాలి అనుకుంటే సుమారు 60,000 కోట్ల రూపాయలు,
చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి ప్రభుత్వానికి 85,000 కోట్ల నుంచి 90,000 కోట్ల రూపాయలు కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యలో వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికే కింద మీద పడతా ఉంటే 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు ఉన్నటువంటి మహిళలను తీసుకొస్తూ, అలాగే ఉచిత బస్సు గురించి కమెంట్ చేయమన్నారు. చూడండి, నిజాలు మనం మాట్లాడుకుంటే 2019 నాటికి 6,000 కోట్ల పైచిలుకు అప్పుల భారంలో ఉన్నటువంటి ఆర్టీసీ మొన్న పెంచినటువంటి టికెట్ రేట్ల తర్వాత సుమారు 500-525 కోట్ల రూపాయలు ఆదాయాన్ని మనకి ప్రతి నెల కూడా ఆర్జించేటువంటి పరిస్థితిలోకి వచ్చింది. సరే, కొన్ని ఎలక్ట్రిక్ బస్సులన్నీ ఎక్యూప్ చేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ని ప్రభుత్వం జీతాలు చెల్లించేటువంటి ఆ విలీన కార్యక్రమంలో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం 25% ఆర్టీసీకి సంబంధించినటువంటి రెవెన్యూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎవరు నడిపినప్పటికీ అంటే అన్లెస్ మార్పులు చేర్పుటువంటి నిర్ణయాలు జరిగితే తప్ప. కోవిడ్ తర్వాత దెబ్బతిన్నటువంటి చోట తెలంగాణలో ఆ ప్రోగ్రాం పెట్టే రకరకాలైనటువంటి విధానాలకు దారితీస్తున్నటువంటి టైంలో రాష్ట్రానికి ఉన్న బడ్డెనికి మహిళలకు ఉచిత బస్సు అనేటువంటిది పెట్టకూడదన్నా పెట్టచ్చు. ఎలక్ట్రిక్ బస్సెస్ 100ని మనం ఒక 500 750 క్రమేపీ ఆటా పెంచుకుంటే వెళ్తా. గుర్తుపెట్టుకోండి, నాకున్న నాలెడ్జ్లో అయితే 11,000 బస్సులు ఏవో మనకు ఆర్టీసీకి ఉన్నట్టున్నాయి. అందులో 1,510 మా మామయ్య, నా సొంత మేనమామ ఏపీఎస్ ఆర్టీసీలోనే ఆయన సుమారు 30 సంవత్సరాల పాటు చేసి మొన్న రిటైర్ అయ్యారు. ఆర్టీసీ మీద నాకు అవగాహన ఉంది. భీమవరం డిపో చేశారు, కొవ్వూరు డిపో చేశారు నా సొంత మేనమామ. సో ఆయన డిపో మేనేజర్ దాకా కూడా ఆయన ఎదిగి ఆయన చాలా సేవలు అందించి యూనియన్ లాట్లో కూడా తిరిగారు. ఆయన ప్రభాకర్ బాబ్జీ గారు నా మేనమామ. అయితే వారు దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ కూడా నేను గతంలో ఎప్పుడైనా పిచ్చాపాటి మాడుతున్నప్పుడు చిన్నపిల్లలప్పుడు ఆయనతో పాటు వెళ్తూ ఉండడం డిపో దగ్గరికి. ఆర్టీసీ కార్మికుల యొక్క బాధలు ఎలా ఉంటాయి అనేటువంటిది మాకు తెలుసు కాబట్టి ఒళ్ళు ఓనం అవుతూ ఉంటుంది ఆ వచ్చే కొద్దిపాటి జీతానికి డబ్బులకి కూడా. మరి ఇవాళ 11,000 బస్సుల్లో నాకు తెలిసి 1,500 నుంచి 1,800 బస్సులు లైఫ్ సైకిల్ కంప్లీట్ అయిపోయినాయి. వాటిని కంప్లీట్గా మనం డిస్పోజ్ చేసి కొత్త బస్సులు కొనుక్కోవాలి. సరే, మళ్ళీ డీజిల్ డ్రివెన్ బస్సులే కొనుక్కుంటామా, ఎలక్ట్రిక్ బస్సులు కొనుక్కుంటామా, ఎలక్ట్రిక్ బస్సులకి ఛార్జింగ్ స్టేషన్ లాంటివి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఎట్లా ఎక్యూప్ చేసుకోగలుగుతాం లాంటి ఛాలెంజెస్ మన ముందుండగా ఫేజ్ వైజ్ స్టేజ్ వైజ్ అవసరమైనటువంటి వారికి అవసరమైన ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులు రూపేణా మనం ఫ్రీ బస్సులు లాంటివి పెట్టడం మానేసి వీళ్ళని చూసి మనం వార్తలు పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన మనం వచ్చేయాలనేటువంటి ఆలోచన అంత సబబు కాదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇలాంటి అభిప్రాయాలు చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారిని టికెట్ ఇస్తానికి పదవిత్తానికి ఇవ్వడానికి సంబంధం ఉండదు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఎండార్స్ చేసింది ఎప్పుడు కూడా థర్డ్ ఆల్టర్నేటివ్గా గుడ్ గవర్నెన్స్ వైపు మంచి రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అనేటువంటివి రాష్ట్రానికి ఉపయోగించుకుంటూ క్రమేపీ రాజస్థాన్ స్థాయికి మనం కూడా సోలార్ యాక్ట్లో వెళ్ళేటువంటి రకరకాల అంశాల మీద ఆయన కసరత్తు చేస్తారనుకున్న ఆయన అభిప్రాయాన్ని ఆయన టీడీపీ మద్దతు రూపంలో తెలియజేశారు. నచ్చడంలో ఉండమన్నారు, నచ్చడంలో వెళ్ళిపోమన్నారు. నాబోటి వాళ్ళు మన మేనిఫెస్టో లేదే అనేటువంటి ఆందోళన బాధ ఉంటుందేమో తప్ప దీనికి రాజకీయాలకి సంబంధం లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ కన్సర్న్ టువర్డ్స్ అవర్ స్టేట్ వెల్ఫేర్. ఈ రకంగా చేసుకుంటా పోతా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అభివృద్ధి అన్నారు, సంతోషం. పారిశ్రామికానికి పెట్టుబడులు అన్నారు, సంతోషం. పర్యాటకం మాట్లాడారు, క్షత్రియ సంఘం అన్నారు, ఆర్య సంఘం అన్నారు, కాపు సంక్షేమానికి 15,000 కోట్లు అన్నారు. సాధ్యం కానటువంటి అలవు కానటువంటి హామీల వల్ల ఆయన టాలెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ, ఆయన మీద భయంకరమైనటువంటి ఒత్తిడి ఉన్నట్టుగా మేనిఫెస్టో అర్థమవుతుంది. ద ఒరిజినల్ అడ్మినిస్ట్రేటివ్ బ్రెయిన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మేనిఫెస్టో రూపొందిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకోలేదు. ఖచ్చితంగా ఆయన మీద ప్రెషర్ ఉంది. అమరావతి విషయంలోనే ఉండి, రకరకాల అంశాల్లోనే ఉండి, ఏజ్ ఫ్యాక్టర్ అవనే ఉండి ఖచ్చితంగా ఆయన మీద ఒత్తిడి ఉన్నదని నేను కాదు, మీరు చదివినా కూడా ఒక మాదిరి తెలివితేటలతో చూసినా కూడా మీకు అర్థమవుతుంది. ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకే పెన్షన్ మంజూరు చేస్తారంట. అలాగే బీసీలకు 34% రిజర్వేషన్ నామినేటెడ్ పదవుల్లో ఇస్తారంట. 33% రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తారంట. కాపులకు కూడా ఈడబ్ల్యూఎస్లో 5% రిజర్వేషన్ కోసం సారే తీర్మానం చేశారు. అది ఎలా అటకెక్కిందో మనం అందరం కూడా చూస్తూ వచ్చినాం. మనం పాసిబిలిటీస్ కాకుండా యాదవ కురబలకు అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం యూనిట్లు, యాదవ కురబల గురించి కూడా చెప్పుకుంటా పోతే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి చెప్పుకుంటా పోవచ్చు. ఇందులో నిజంగా మనం చిత్తశుద్ధి కనపరచాలి అనుకుంటే నాయి బ్రాహ్మణ సోదరులకు ఒక 5గురినో ఒక 6గురినో ఒక కూటమి కింద ఒక సెలూన్ ప్రైవేటు ఆర్గనైజేషన్ కింద వాళ్ళు ఏర్పడితే ఒక 50 గజాల లాంటివి సెలూన్ పెట్టుకోవడానికి అవకాశాలు ఇస్తూ అధునాతనమైనటువంటి పరికరాలన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో సబ్సిడీలు తీసుకొస్తూ వాళ్ళ జీవన ప్రమాణాలు మనం పెంచవచ్చు. యాదవ కురబ సోదరులకి ఓన్లీ గొర్రెలు ఇవ్వడమే కాకుండా సీజనల్గా వాటి వ్యాధుల బారిన పడేటువంటి వాటికి మనం యానిమల్ హస్బెండరీకి సంబంధించి కానీ యానిమల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి విధానాల్లో
పశువుల ఆసుపత్రి అనేటువంటిది ఇంకా ఆధునీకరణ చేసుకుంటా కూడా వారందరికీ చేదోడు వాదోడుగా సాయంగా కూడా ఉండొచ్చు. గీత కార్మికులకు సంబంధించి నేను కూడా చెప్తాం అనుకున్నాను. నేను 1.5 hour చేసిన దాంట్లో నీరా లాంటివి బాటిలింగ్ చేసి ఇక్కడ అవుట్లెట్స్ పెట్టి అమ్ముతూ ఉన్నారు. సో ఖచ్చితంగా న్యాచురల్ అంటే మామూలు మద్యం మరింత హానికరం కాబట్టి దాని నుంచి దూరం చేసే ప్రక్రియలో పల్లెల్లో నాణ్యమైనటువంటి కళ్ళు అనేటువంటి దాని ఉత్పత్తి కానీ దాన్ని నిల్వ చేసుకునేటువంటి విధానాలు ప్రోత్సాహంగా కూడా మనం ముందరికి వెళ్ళొచ్చు. నేను ఎప్పుడు విమర్శ కంటే కూడా ఏదన్నా ఒక ప్రతిపాదనను ఇష్టపడతాను. ఎవరైనా విమర్శించడం తేలిక, ప్రతిపాదన ఇష్టపడతాను. మహిళా సంక్షేమానికి సంబంధించి 3 లక్షలు 10 లక్షల వడ్డీలు, ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతులు, అలాగే కళలకు రెక్కల పథకం అన్నారు. ఈ కళలకు రెక్కలు ఏంటో ఏదో నేను ఇట్స్ నాట్ ఫర్ ఎ జోక్, తెలుగు సినిమా టైటిల్ ఏమో అనుకున్నాను గబుక్కుని చూడగానే. కళలకు రెక్కలు ఎన్ని కాకుండా మహిళలకు ఏదన్నా మనం రిమోట్ ఏరియాస్లో ఒక యాప్ లాంటిది డెవలప్ చేసి శాటిలైట్ కనెక్షన్ ద్వారా వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా మానిటర్ చేసుకోవాలన్నా కూడా, పోలీస్ వ్యవస్థకి వాళ్ళ అందుబాటులోకి వెళ్ళాలన్నా కూడా అట్లాంటివి పెడుతూ ఎక్కువ శాతం రిమోట్ ఏరియాస్లో ప్రయాణం చేసే బస్సుల్లో ఖచ్చితంగా 1 లేదా 2 మహిళా కానిస్టేబుల్ కానీ హోంగార్డులు కానీ మనం పెడుతూ సీసీటీవీ కెమెరాలు మ్యాండేట్ చేసేటువంటి మరింత అధునాతనమైనటువంటి రక్షణ భరోసా మన తెలుగు జాతి స్త్రీలకి అందించేటువంటి ప్రయత్నం చేసే వినూత్నమైనటువంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అనుకున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఇందులో చెప్పనివి కూడా కొన్ని చేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మేనిఫెస్టోని మరింత అత్యాధునికంగా అందంగా సాధ్యాలు బేరీజు వేసుకుంటా 60,000 కోట్ల నుంచి 70,000 కోట్లకి ఎగబాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణాలని తూర్పారపడతా 35,000 కోట్లలోనే సంక్షేమ పథకాలు, రిమైనింగ్ డబ్బుల్ని ప్రణాళికా బడ్జెట్ని కానీ శాశ్వత ప్రాతిపదికన అత్యాధునికమైనటువంటి ఆసుపత్రుల నిర్మాణానికి కానీ, రోడ్లు రవాణా వ్యవస్థకు కానీ ఆయన వాడతారనుకున్నాను. మెట్రో రైలు లాంటి వాటిని పరిశీలించేటువంటి దిశగానే కాకుండా విశాఖపట్నాన్ని అద్భుతమైనటువంటి పర్యాటక రంగ ప్రాంతంగా తీర్చిదిద్దేటువంటి ఆలోచనలకు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడతారనుకున్నాను. కొబ్బరి ఉత్పత్తులే కాకుండా చేనేత అన్నలకు 500-1000 యూనిట్లే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చిన్నపాటి వాలంటీర్లకు అలాగే డబ్బులు పెంచుతారంటున్నారు. కాబట్టి .net డెవలపర్స్ లాంటివి వాలంటీర్స్ ఉంటే కనుక వారిని చేనేతన్నలు ఇంటికే పంపించి అక్కడే కూర్చుని డొమైన్ బుక్ చేసి ప్రభుత్వ సహకారంతో వెబ్సైట్ డెవలప్ చేసి వారి ప్రొడక్ట్స్ని వారే ఆన్లైన్లో పెట్టుకునేటువంటి విధంగా వారికి శిక్షణ ఇస్తారనుకున్నాను. చేనేతన్న సృజనాత్మకత అనేటువంటిది దళారీ చేతిలో నలిగిపోయి లక్షల కోట్ల రూపాయల వ్యాపారం అనేటువంటిది దళారుల చేతుల్లోకి వెళ్ళిపోకుండా మన రాష్ట్ర చేనేతన్న యొక్క సృజనాత్మకతని వారే దేశం మొత్తం కాకుండా ప్రపంచం మొత్తం విక్రయించేటువంటి దిశగా అంతర్జాతీయ కొరియర్ సంస్థలతో కూడా సమ్మిట్ లాంటిది ఏర్పాటు చేసి మన చేనేతన్న గర్వంగా కాలర్ ఎగరేసుకుని ఇది నా సృజనాత్మకతని దేశమే కాకుండా అంతర్జాతీయంగా చూపించుకునేటువంటి పరిస్థితులకి తెరలేపుతారనుకున్నాను. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇటువంటి మేనిఫెస్టో ఎక్స్పెక్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తిని నేను ఇన్నాళ్ళు తూర్పార పట్టిన దానికే మరింత ఎక్స్టెన్సివ్గా ఆయన చేస్తున్నప్పుడు కొంతమంది మద్దతుదారులు చెప్తా ఉన్నారు, అన్న ముళ్ళుతో తీయాలి కదా, ఎవరు ముళ్ళుని ఎవరు తీస్తున్నా మనకే గుచ్చుకుంటుంది కదా నాన్న. 60,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 15% పెంచితేనే రేపు నుంచి ప్రభుత్వం అంటే అర్థం కానప్పుడు 30% పైచిలకు పెంచుకుని ఈ రకమైనటువంటి హామీలు ఇచ్చుకుంటా పోతా ఉంటే దీనిలో కొన్నాట్లకైతే కేంద్ర సహకారం తీసుకుంటానని రాశారు. కేంద్రం సహకరించేటువంటి పరిస్థితులు ఏదైనా కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నది. మరి చంద్రబాబు నాయుడు గారి 10 రోజుల వ్యవధిలో ఆయన ఆలోచనని ఆయన విజన్ని మరింత పదునుగా హాస్యాస్పదంగా సామాన్యుడికి సాధ్యాపసాధ్యాలని వివరిస్తూ ఓట్లు అడుగుతూ ఆయన నిబద్ధతను కనబరిచేటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తారేమో చూడాలి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిది నవరత్నాలు ప్రశ్నలు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన నేను ఇంత చేశాను, రానున్న నెలలు ఇంత చేయబోతున్నాను అన్నారు. జూనియర్ న్యాయవాదులకు సంబంధించి ఇరువురు కూడా ఒకళ్ళు 5,000 అంటే ఒకళ్ళు 10,000 అని మాట్లాడుతున్నారు తప్ప జూనియర్ న్యాయవాదులకు కావాల్సింది ఏంటి? ప్రాక్టీస్ పట్ల భరోసా. సీనియర్స్ కొంతమంది వారికి స్టే ఫండ్ ప్రొవైడ్ చేయరు, ప్రాక్టీస్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫార్చునేట్లీ నాతో పాటు అసోసియేట్స్ అందరికీ కూడా మంచి జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ వీరందరూ ఇబ్బంది పడేది హైకోర్టు ప్రాంగణానికి వెళ్ళినప్పుడు సీనియర్స్కి ఛాంబర్స్ ఉంటాయి. వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి జూనియర్లకు కానీ స్వదేశంలో అక్కడ ఉన్నటువంటి అదే రాష్ట్రంలో స్వరాష్ట్రంలో పనిచేసేటువంటి జూనియర్లకు కానీ హైకోర్టు ప్రిమిసెస్లో డిస్ట్రిక్ట్ కోర్టు ప్రిమిసెస్లో ఎక్కడ రెస్ట్ తీసుకోవడానికి మహిళలైనటువంటి లేడీ అడ్వకేట్లు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. 1 ఎకరమో 2 ఎకరాల్లోనో ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టు అలాగే హైకోర్టు పరిసర ప్రాంతాల్లో జూనియర్స్ కోసమే ఎక్స్క్లూజివ్గా ఈ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఏమైనా డెవలప్ చేస్తారేమో అనుకున్నాను. ప్రభుత్వం ఎవరు వచ్చినా కూడా అట్లాంటి అర్జీ నేను ఖచ్చితంగా
రాష్ట్రానికి సంబంధించినటువంటి సొలిసిటర్ జనరల్ ద్వారా నేను దాన్ని సిఫార్సు రూపంలో చేసే ప్రయత్నం చేద్దామని కూడా ఆలోచన అయితే ఉన్నది. మరింత మెరుగులు దిద్దుతూ చక్కటి ఆలోచనతో రాష్ట్రంలో ఉన్న ఖజానాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఒకరు దొందు అయితే ఇంకొకరు దొందున్నర కింద దొందుకు దొందున్నరే అనేటువంటి విధానం కింద పోతూ ఉంటే ఇవి మరి ఎంతవరకు సమంజసం అనేటువంటిది ప్రజలు వీక్షించిన వారే అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని సాధ్యాపసాధ్యాలను ఒకసారి బేరీజు వేసుకోవాలని నా మనవి. ఫీజు రియంబర్స్మెంట్లు, రేషన్ పంపిణీలు, అన్నా క్యాంటీన్లు, మద్యం ధరల నియంత్రణలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి రద్దులు, సాగునీటి రంగాలు, క్రిస్టియన్ల విషయంలో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చెప్పే ముందు ఇరువురు కూడా మతాల వారికి ఎపీసింగ్ గురించి మాట్లాడడం కానీ క్లారిటీ అది గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎత్తిరు, ఇప్పుడైతే ఎత్తట్లేదు అంశాన్ని. కానీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఫండ్స్ అనేటువంటివి ఏ రకంగా అయితే హిందూ దేవాలయాల మీద అజిమాయిషీ చలాయిస్తూ ఉంటాయో మరి క్రిస్టియన్ చర్చలకి సంబంధించి కూడా దశమ భాగాలు తీసుకునేటువంటి చర్చలు, ఆర్థికంగా బాగున్నటువంటి చర్చలు, అలాంటి వాటిని కూడా ఏదైనా ఒక బోర్డు పరిధిలోకి తీసుకొచ్చి ఆ డబ్బుల నుంచి క్రిస్టియన్ చర్చ్ పాస్టర్లకి డబ్బులు ఇస్తూ సరిపోకపోతే కొంత రాష్ట్ర ఖజానాన్ని చదువుతూ ఆ డబ్బుల నుంచి మరి జెరూసలేం పర్యటన లాంటి వాటికి డబ్బులు ఇస్తే బాగుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి వింతగా క్రిస్టియన్ పాస్టర్లకి పెళ్లిళ్ళు చేసే హక్కు కల్పిస్తానని చెప్తా ఉన్నారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద తీసుకొస్తారా, లేకపోతే ఎట్లాంటి యాక్ట్ కింద తీసుకొస్తారు? పాస్టర్లకి పెళ్లిళ్ళు చేసేటువంటి హక్కులు ఇవ్వడం అంటే మరి ఇప్పుడు మనం చాలా చోట్ల చాలా హిందూ సంఘాలు పెళ్లిళ్ళు చేస్తున్నట్లని కూడా కోర్టులు వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు కదా. మరి క్రిస్టియన్ పాస్టర్లు పెళ్లిళ్ళు చేయడం అంటే మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు కాకుండా బాల్య వివాహాలు అంటే ఏదైనా ప్రోత్సహించబడితే కుటుంబాలు నాశనం అయితే దానికి జవాబు నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నాకు ఆశించేది ఏంటంటే ఏదైనా ఒక పాలసీ ఫార్ములేట్ చేస్తున్నప్పుడు లోతుగా అధ్యయనం చేసేటువంటి టీంతో మరింత క్రిస్ప్గా, స్పెసిఫిక్గా, టార్గెట్ ఓరియంటెడ్గా ఆయన చేసే అవకాశం ఉన్న టైటిలింగ్ యాక్ట్ కానీ ఇప్పుడు దాకా కూడా ఆ స్పెసిఫిక్ టార్గెటెడ్ క్రిస్ప్నెస్ ఎందుకు మిస్ అవుతూ ఉంటారు ఏమో. కొన్ని అబ్జెక్షనబుల్గా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా చూసినప్పుడు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చూసినప్పుడు సుమారు 60-65 వేల కోట్ల రూపాయలు ఈయనకి కావాల్సి వస్తే ఏటా ఈయన చెప్పినటువంటి ప్రామిసెస్, పోల్ ప్రామిసెస్ జగన్మోహన్ రెడ్డి గారికి 85 వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి అవసరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఐఎమ్ నాట్ షూర్, నేను ఎవరి గురించి ఏమి కామెంట్ చేయదలుచుకోలేదు. మంచి చెడు విచక్షణ జ్ఞానంతో ఆలోచించండి. మనకు నచ్చిన నాయకులు అసెంబ్లీకి వెళ్ళినా, మనకు నచ్చిన కులాలు అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ఖజానాకి గండి పడుతున్నప్పుడు మనం అనుకున్నటువంటి మేలు ఏమి జరుగుతుంది? అధికారంలోకి రావడం ఎంతసేపు, అబాసుపాలు అవ్వడం ఎంతసేపు? అధికారంలోకి వచ్చి అంతా బాగుండేటట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు 2.0 కానించి అంతకు ముందున్నటువంటి మినిస్టర్ల కూర్పు జనాల్లో ఎంత హేళన చేయబడ్డది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా ఏదో నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తా ఆయన నన్ను చూసి ఓటేయండి, నేను పెట్టిన అభ్యర్థులు కాదన్నారు. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుచరుడి కింద ఆ వ్యాఖ్యలకు ఎప్పుడూ వ్యతిరేకం. అభ్యర్థి ఆధారిత రాజకీయం జరగాలని కోరుకునేటువంటి వ్యక్తిని, ఎంబ్లం ఆధారిత రాజకీయాలు జరుగుతున్నంతసేపు స్క్రాపే ఎక్కువ అసెంబ్లీకి, పార్లమెంట్కి, రాజ్యసభకి పోతుంది తప్ప కంటెంట్ ఉన్నటువంటి లీడర్స్ రారు. సో అలాంటి వ్యాఖ్యలకు నేను ఎప్పుడూ వ్యతిరేకమే. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసో, జగన్ గారి ముఖం చూసో, ఇంకొకరి ముఖం చూసో, వాళ్ళ ముఖాలు చూసి ఓట్లేయడం అనేటువంటి దాని మీద నేను ఎప్పుడూ వ్యతిరేకమే. అభ్యర్థి ఆధారిత మంచి టీచరు, మంచి లెక్చరరు, మంచి సైనిక దళంలో పనిచేసినటువంటి వ్యక్తితో ఆ ఎథిక్స్, ఆ మోరల్ యాప్టిట్యూడ్తో పాటు చక్కటి ఆలోచన, లోతైనటువంటి విజన్, పాలసీ మేకింగ్ మీద స్టేట్స్మెన్షిప్ కనబరిచేటువంటి వ్యక్తులు అసెంబ్లీకి వెళ్ళాలన్న కోరిక నా ఆఖరి శ్వాస వరకు కోరుకుంటూనే ఉంటా. మార్పు ఎప్పుడు వస్తుందో తెలీదు. ప్రజల్లో ఆలోచన అయితే మాత్రం రేకెత్తాలని విశ్వసిస్తూ ఉంటా. జగన్మోహన్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది క్లుప్తంగా మేనిఫెస్టోలు ఇవి. ఇక దీనికి సంబంధించినటువంటి ఆలోచనలు మీరే చేసుకుని తగిన నిర్ణయం తీసుకుని రాష్ట్రాన్ని ముందంజలు నడిపించేటువంటి ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.